విడుదల ముందు వరకు కూలీ మీద కోలీవుడ్ లవర్స్ పెట్టుకున్న ఆశ ఒక్కటే. ఖచ్చితంగా 1000 కోట్ల గ్రాస్ సాధించి ఆ క్లబ్లోకి సగర్వంగా అడుగు పెడుతుందనే నమ్మకంతో ఎదురుచూశారు. కానీ అది నెరవేరేలా లేదు. విపరీతమైన అంచనాలు మోయలేక దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేతులెత్తేశాడు. తెరనిండా అద్భుతమైన తారాగణం, మంచినీళ్లలా ఖర్చుపెట్టిన బడ్జెట్ ఉన్నప్పటికీ వాటిని సరైన రీతిలో సద్వినియోగపరచుకోలేదు. ఫలితం వారం దాటుతున్నా 500 కోట్లను దాటలేకపోయింది. వీకెండ్లో ఆ లాంఛనం ఈజీగా అయిపోతుంది, కానీ అసలు మ్యాటర్ అది కాదు. బంగారం లాంటి అవకాశాన్ని కూలీ చేతులారా చెడగొట్టుకుంది. మళ్లీ ఆ ఛాన్స్, ఇంత క్రేజీ కాంబో తమిళంలో ఇప్పట్లో లేదు. విజయ్ జననాయకన వస్తోంది, కానీ దాని దర్శకుడు వినోద్ బ్రాండ్ బిజినెస్ పరంగా పెద్దగా ఉపయోగపడదు. పైగా విజయ్ పొలిటికల్గా యాక్టివ్ కావడంతో రాజకీయ ఉద్దేశాలను మనసులో పెట్టుకుని సినిమాను వివిధ మార్గాల్లో అణచివేయొచ్చనే అనుమానం ఫ్యాన్స్లో ఉంది. అంటే థియేటర్లను ఎక్కువ ఇవ్వకుండా చేయడం, బెనిఫిట్ షోలకు నో చెప్పడం, పోటీ సినిమాలకు స్క్రీన్లొచ్చేలా చేయడం లాంటి వాటికి అవకాశం లేకపోలేదు. పైగా విజయ్ ఈ మధ్య అధికార పార్టీని నేరుగా టార్గెట్ చేస్తున్నాడు. పోనీ జైలర్ 2కి ఆ ఛాన్స్ ఉందనుకుంటే అదెప్పుడో 2026 వేసవిలో వచ్చేలా ఉంది, కాబట్టి లాంగ్ వెయిటింగ్ తప్పదు. అజిత్ సీరియస్గా సినిమాలు చేయడం లేదు. విడామియార్చి డిజాస్టర్ కాగా గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళంలో మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది. ఇక కమల్ హాసన్ నుంచి కొత్త మూవీ రావడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఇండియన్ 3 రిలీజ్ అయితే తప్ప ఇక 100 కోట్ల వసూళ్లు కల్లో మాట. ఇవన్నీ చూసుకుంటే 1000 కోట్ల స్వప్నం చాలా దూరంలో ఉన్నట్టే. కానీ మనకలా కాదు. ఏడాది టైంలోనే రాజాసాబ్, ఎన్టీఆర్, నీల్, ఓజీ, విశ్వంబర, ఫౌజీ వగైరాలలో ఒకటో రెండో ఖచ్చితంగా ఈ ఫీట్ని సాధించి చూపిస్తాయంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.